ఎంపీజీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని నడికుడి మార్కెట్ యార్డులో ప్రైవేటు స్కూళ్లు, బస్సులు, ఫిట్నెస్ పై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. దాచేపల్లి మార్కెట్ యార్డు నందు దాచేపల్లి, గురజాల మండలాలకు సంబంధించిన స్కూల్ బస్సులకి సంబంధించి డాక్యుమెంట్స్, బస్ కండిషన్స్ అన్నిటినీ తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమానికి గురజాల డిఎస్సీ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, పల్నాడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాచర్ల తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ గారు మనీష్ కుమార్ సిన్హా గారి ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ స్కూల్ బస్సులు రివ్యూ చేస్తున్నాం. తిరిగి అంటే మేలో వీటికి అన్ని ఫిట్నెస్ ఇచ్చాము. ఈ మే నుండి ఈ 6 నెలల లోపల మళ్ళా డైలాబిలేషన్ ఏమైనా ఉందా, వేరెంట్ టైర్ ఏమైనా ఉందా, తర్వాత ఈ బస్సులు ఆ కండిషన్ లోనే ఉన్నాయా లేదా, వీటిలో ఫైర్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా, ఎమర్జెన్సీ డోర్ ఉందా లేదా, స్పీడ్ గవర్నర్ పనిచేస్తుందా లేదా, ఇటువంటి అంశాల మీద ప్రతి మండలంలో కొంచెం ఇంపార్టెంట్ మండలాల్లో బస్సులను అసెంబ్లీ చేసి ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. డ్రైవర్స్ కూడా కావాల్సిన వాళ్ళకి ఏమైతే డిఫెన్సివ్ డ్రైవింగ్ సంబంధించిన స్కిల్స్ ఏదైతే కావాలో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. రోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాచేపల్లి మరియు గురజాల మండలంలోని స్కూల్ బస్సులు అన్నింటినీ కూడా వాహన రికార్డులు మరియు వాహన సామర్థ్యం తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల డిఎస్పీ గారు మరియు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నర్సరాబాద్ వారు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ మొత్తం 60 బస్సులు వచ్చాయి. ఈ యొక్క ఉన్నతాధికారుల ఆదేశం మేరకు 7 చెక్ పాయింట్ చేయడం జరిగింది. 1 ఎమర్జెన్సీ డోర్, ఫైర్ డిటెక్షన్ సర్వీస్, ఫైర్ అలారం, ఫైర్ సర్వీస్, వాటర్ 2 మరియు స్పీడ్ గవర్నర్స్ మరియు 4 సిగ్నల్ లైట్స్, సర్వీస్ బ్రేక్ 7 పాయింట్లు కూడా ప్రతి బస్సుకి చూసిన తర్వాత స్కూల్కి పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ నోటీసులు అందరికి ఇచ్చాము. ఇవన్నీ కూడా వాళ్ళు పాటించినట్లయితే, పాటించకపోతే తదుపరిగా ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాల్లో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ప్రతి ఒక్క ప్రమాదాన్ని కూడా ఇంకా అది డిఎస్పీ తీసుకున్నట్టు ఒక మత కేసుగా స్వీకరించి డ్రైవర్ మీద కూడా ఆ యూనిట్ శిక్ష చేయడం జరుగుతుంది. కావున డ్రైవర్ సోదరులందరూ కూడా పిల్లలను కూడా తమ పిల్లల్లాగా భావించి ప్రమాద రహిత పల్నాడు జిల్లాని ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేటటువంటి అందరికీ కూడా మాచర్ల రవాణా శాఖ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన కూడా మరియు డ్రైవర్ సోదరులందరూ కూడా మా యొక్క రవాణా శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అమలు చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. టీటీఓ గారు ఆధ్వర్యంలో అలానే ఎంవీఏ గారు కూడా ఈ స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అవేర్నెస్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ సైడ్ నుంచి అట్లానే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఎట్లాంటి చెక్ లిస్ట్ ఉండాలి, ఎలాగ వాళ్ళకి ఎమర్జెన్సీ వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, అట్లానే బస్సెస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ని బట్టి అవి ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండాలని ఈరోజు చెప్పడం జరిగింది. అట్లానే స్కూల్ మేనేజ్మెంట్ ని కూడా తీసుకుని వాళ్ళు కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. వీటన్నింటిలో బోత్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అట్లానే ఎంబీ యాక్ట్ ఏదైతే ఉందో దాని రూల్స్ మెన్షన్ చేస్తున్నా, అట్లానే బిఎన్ఎస్ లో ఉన్న కూడా సెక్షన్స్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తే ఏ విధమైన కండిషన్స్ వస్తాయి అన్నది కూడా చెప్పడం జరిగింది. అట్లానే పిల్లల యొక్క బాధ్యత అంతా కూడా ఈ డ్రైవర్లు అండ్ స్కూల్ మేనేజ్మెంట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అట్లనే ఒక చెక్ లిస్ట్ లాంటిది రెడీ చేసుకొని రిజిస్టర్ కూడా రెడీ చేసి పిల్లల యొక్క ప్రాణాలను కాపాడతారని చెప్పి ఈ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అట్లనే దీని తర్వాత నెక్స్ట్ అవేర్నెస్ తర్వాత ఆటోమేటిక్ గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఉన్న వాళ్ళకి కన్సర్న్ సెక్షన్స్ బట్టి ఫైన్స్ వేయడం కూడా జరుగుతుంది. సో అట్లా ఇది ఇక్కడ ఇనిషియేషన్ తీసుకున్నందుకు డిటిఓ గారికి అట్లనే ఎంఏ గారికి ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.